హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం జొన్న గట్క ఎట్లా తయారు చేయాలో చూపిస్తా. ఇగో జొన్న, మనం తెచ్చుకున్న జొన్న. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు హలో, పొయ్యి ముట్టించుకోవాలి. ముందు పొయ్యి ముట్టించుకున్న తర్వాత గిన్నె పెట్టుకోవాలి. ఇది మనకు కొలత గ్లాసు. ఒక గ్లాసు గట్క పోస్తే 10 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనం ఎసరు పోసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఏడు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం. 3 గ్లాసులు బ్యాలెన్స్ ఉన్నాయి. 3 గ్లాసుల నీళ్ళలో రవ్వ గట్టిగా పోసుకొని కలుపుకోవాలి. లూజ్గా కలుపుకొని పోసుకుంటే మనకు ఎసరులో పోసేటప్పుడు గడ్డలు కట్టదు. అప్పుడు తర్వాత చూపిస్తా. అయితే మనం ఇప్పుడు 2 విలాచీలు, 2 పట్ట, లవంగ, సాజీరా వేసుకుంటున్నాం. కొంచెం కొత్తిమీర. ఇది ఎసరు. అయితే మనం సాల్ట్ కూడా దీంట్లోనే వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి. అయితే మరి ఎసరు మసిలిన తర్వాత సాల్ట్ చూసుకోవాలి. కానీ మళ్ళీ గట్కలో సాల్ట్ చూడటం కుదరదు, ఎందుకంటే చిక్కదనం అయిపోతుంది కదా. ఎసరులో సాల్ట్ చూసుకొని రవ్వ పోసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఎసరు వచ్చేదాకా ఇప్పుడు మనం పిండి కొలత పెట్టుకుందాం. ఒక గ్లాస్ పిండి, నీళ్ళు ఎట్లా కలుపుకోవాలి. ఇక ఒక గిన్నె తీసుకున్నా, ఎంటీ గిన్నె తీసుకొని ఇప్పుడు మనం ఎసరు పోసుకున్న గ్లాస్ ఇది దీంతోనే ఒక గ్లాసు గట్క పోసుకోవాలి. జొన్న గట్క ఎట్లా తయారు చేయాలో చూపిస్తున్నా. ఒక అయితే ఒక గ్లాసు జొన్న గట్క పోసుకున్నా. ఎందుకంటే ఎసరు దీంతోనే నీళ్ళు పోసుకున్నా కాబట్టి దీంతోనే మనం పోసుకోవాలి. దీంతో 10 గ్లాసులు నీళ్ళు అవ్వాలి. ఎందుకంటే 7 గ్లాసులు పోసుకున్నాం, ఇంకో 3 గ్లాసులు బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు గట్క పోసుకోవాలి. గట్క పోసుకున్న తర్వాత 3 గ్లాసులు వాటర్ బ్యాలెన్స్ ఉంది కదా మనకు. 3 గ్లాసులు వాటర్, ఈ 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మూడు గ్లాసులు వాటర్ అయిపోయిన తర్వాత దీన్ని గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి, గడ్డలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. మనం ఈ పని ఇవన్నీ రెడీ అయ్యేకల్లా ఇటు ఎసరు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కలుపుకుంటున్నాం కదా, ఇది కలుపుకున్న టైంలోనే మనకు ఎసరు వచ్చేసింది. ఎసరు వస్తుందా ఫ్రెండ్స్? ఎసరు వచ్చింది కదా. ఎసరు వచ్చినప్పుడు మనం సాల్ట్ తర్వాత రవ్వ పోసిన తర్వాత సాల్ట్ చూసుకోవటం కుదరదు కాబట్టి మనం సాల్ట్ ముందే చెక్ చేసుకోవాలి. పడితే వేసుకోవాలి, లేకపోతే లేదు. అయితే మనకు సాల్ట్ సరిపడే ఉంది. సాల్ట్ ఓకే. ఇట్లా లూజ్గా కలుపుకొని పోసుకోవాలి.
ఇట్లా మంచిగా కలుపుకోవాలి, లేకపోతే గడ్డ కట్టుకుంటుంది. ఇట్లా ఇట్లా కలుపుకోవాలి, లేకపోతే కింద అడుగు ఉన్నది గడ్డ కట్టేస్తుంది. ఇట్లా కలుపుకోవాలి. కలిపి రవ్వ పోసిన తర్వాత ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేకపోతే గడ్డ కట్టుకుంటుంది. హలో, అయితే ఇప్పుడు వీడియోతో మా అమ్మాయి హెల్ప్ కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు మన వేసిన రవ్వ చిక్కదనం అయిపోతుంది. ఉడుకుతుందా? ఉడికి చిక్కదనం అయ్యే కొద్దీ మనం ఉడికించుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. కలపకపోతే గడ్డ కట్టుకుంటుంది. కలుపు మా అమ్మాయి హెల్ప్ తీసుకున్నా. ఇప్పుడిప్పుడే మసులుతుంది. అట్లా మలిసేదా కలుపుతూ ఉండాలి, పొంగిపోతూ ఉంటుంది. మసులుతుంది. ఇప్పుడే మసిలినప్పుడు పైకి వచ్చేస్తుంది. చూసినా మసిలినప్పుడు పైకి వస్తూ ఉంటుంది. మనం కలుపుతూ ఉండాలి, బాగా ఉడికించాలి. ఎందుకంటే జొన్న గట్క కాబట్టి బాగా ఉడికించాలి. మసులుతుంది. అట్లా మసిలి కొంచెం చిక్కదనం అవుతుంది. చిక్కదనం అయిన తర్వాత ఆపాలి. ఆపేటప్పుడు కూడా చూస్తా. ఇక ఇట్లా మస్తుగా ఉడుకుతుంది. ఇట్లా ఉడికి చిక్కగా అయిపోయింది మనకు. చూడండి, చిక్కగా అయిపోయింది. చిక్కగా అయిపోయిన తర్వాత మళ్ళీ చల్లారితే ఇంకా చిక్కగా అయిపోతుంది. ఇట్లా మసులుతుంది. చూడండి, మంచిగా మసులుతుంది. చిక్కగా కూడా అయిపోయింది మనకు. చిక్కగా చల్లారితే ఇంకా చిక్కగా అయిపోతుంది. అందుకనే ఇంకా కొంచెం గట్టిగా రావాలంటే మన ఇష్టమే. ఇంకా కొంచెం చిక్కగా కావాలంటే ఉంచుకోవాలి, లేకపోతే బంద్ చేసుకోవాలి. మనకి ఎంత సరిపడా చిక్కదనం ఉండాలో అంత చిక్కదనం. అయితే ఇప్పుడు ప్రస్తుతంగా ఇప్పుడైతే చాలు, ఈ చిక్కదనం అయితే చాలు. ఎందుకంటే చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతుంది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే గ్యాస్ బంద్ చేసుకుంటున్నా. ఓకే, మనకు సరిపడా చిక్కదనం వచ్చేసింది. గ్యాస్ బంద్ చేసేసిన. అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మజ్జిగ చేసుకోవాలి. మజ్జిగ కలుపుకొని తాగితేనే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు బంద్ చేసిన తర్వాత మజ్జిగ తయారు చేసుకుంటా. మజ్జిగ తయారు చేసేది కూడా చూపిస్తా. మజ్జిగతో ఎట్లా పోసుకొని తాగాలో కూడా చూపిస్తా. జొన్న గట్క రెడీ. అయితే ఇది పెరుగు మనం పెరుగేమో మజ్జిగ చేసుకోవాలి. ఇప్పుడు మాకు సరిపడంత మజ్జిగ మాత్రమే కలుపుకుంటున్నా కప్పులో. చాలు, మాకు సరిపడంత పోసుకున్నా. అయితే మజ్జిగ కలుపుకుంటున్నాం, మజ్జిగ చేసుకుంటున్నాం కప్పులో. మా తమ్ముడు కొడుకు కలుపుతాడు. మజ్జిగ కలుపుకుంటున్నాం. మజ్జిగ కలుపుకుంటున్నాం. కొంచెం పలుచగా అవడానికి కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు తాగేటప్పుడు చూపిస్తా. అయితే 2 కప్పులలో రాగి జావ పోసుకున్నా. ఎందుకంటే మా పిల్లలు ఇద్దరికి ఫస్ట్ వాళ్ళకే ఇస్తున్నా. 2 కప్పులలో పోసుకున్నా. అయితే ఇప్పుడు మనకు పెరుగు వేసుకోవాలి. ఇట్లా మనకు ఎంత అవసరమో అంత పెరుగు వేసుకోవాలి. దీంట్లో కూడా పెరుగు వేసుకున్నా. అయితే కొంచెం కొత్తిమీర, రెండిట్లో కొత్తిమీర వేసుకున్నా. కొంచెం ఉల్లిగడ్డలు వేసుకోవాలి. దాంట్లో రెండిట్లో ఉల్లిగడ్డలు. అయితే చల్లపడే కొద్దీ మనకు చిక్కదనం అవుతూ ఉంటుంది. అయితే కొంచెం చిటికేడు స్పెషల్ మసాలా గురించి
కొంచెం మసాలా కూడా వేసుకోవాలి. దీంట్లో ఎక్కువ తీసేస్తున్నా. దీంట్లో కూడా రెండిట్లో మసాలా వేసుకున్నా. అయితే ఇప్పుడు తాగటానికి రెడీ. అయితే ఇప్పుడు మా పిల్లకి ఇద్దరికి జావ ఇచ్చిన. అయితే వాళ్ళు ఇప్పుడు టేస్ట్ చూసి మనకు చెప్తారు. ఇట్లా పెరుగు వేసినాం కాబట్టి ఇట్లా కలుపుకోవాలి. చాకన్ సూపర్ సూపర్ దితింటి పుక్క సూపర్ 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 సును బోలు సూపర్ సూపర్. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది, వీడియో అయిపోయింది.